హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది వంకాయ టమాటాతో చట్నీ అండి, రోటి చట్నీ. దీనికి కావాల్సింది 3 పెద్ద వంకాయలు తీసుకున్నాను, అలాగే 3 టమాటాలు కొద్దిగా దోరగా ఉండి తీసుకోవాలి. ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వంకాయని నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. అది తర్వాత పచ్చిమిరకాయలు ఒక 6-7 తీసుకున్నాను. కారాన్ని బట్టండి, కావాలంటే ఇంకా తీసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తినేదాన్ని బట్టి చూసుకుని తీసుకోండి. ఎప్పుడు వచ్చే మిరపకాయలు కొద్దిగా కారం ఉంటాయి. అది తీసుకుని రెడీ చేసుకుని ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఒక 5 రూపాయల కొత్తిమీర వరకు తీసుకున్నాను సుమారుగా. మనం బాండి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసి వేయించుకో. అలాగే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకొని దాంట్లో ఇంగువ వేసుకుని ఆ పోపుని ఒక బౌల్లో తీసుకోవాలి. మనం ఏది పచ్చడి బౌల్ ఏది తీసుకున్నామో అందులోనే తీసుకుంటే మీకు కలిసి వస్తుంది. పక్కన పెట్టుకుని మళ్ళీ దాంట్లోనే కొద్దిగా నూనె ఉంది. చాలా కనుక నూనె కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే దీంట్లోనే ఆ నూనె సరిపోవచ్చు. ఒకవేళ చాలా అనిపిస్తే కనుక ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న వంకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుందండి. లేత వంకాయలు కదా, తొందరగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు, పసుపు, అలాగే చింతపండు గుజ్జు, 1 స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసానండి. మీరు చింతపండు వేయచ్చు, నేను చింతపండు అవైలబుల్ కలదని గుజ్జు ఉందని వేసాను. ఇవి అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే మిక్సీ జార్లోకి మనం వేయించిన పోపు దినుసులు మొత్తంగా వేసుకోవచ్చు అండి, లేదా సగం వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని తర్వాత మనం ఈ చల్లారిన తర్వాత వంకాయ టమాటా చల్లారిన తర్వాత పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసి ఒకసారి పలుచమూడ తిప్పుకొని ఆ తర్వాత వంకాయ టమాటా వేసుకోండి. ముందు పచ్చిమిరకాయ, కొత్తిమీర పలుచమూడ తిప్పుకుని తర్వాత వంకాయ టమాటా వేసుకుని ఒకసారి పలుచమూడ తిప్పుకుంటే రెడీ అవుతుంది. ముక్కలుగా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా ఈవేళ నేను చేసిన కొద్దిగా మెత్తగా అయిందండి. అలా కాకుండా పలుచమూడ తిప్పుకొని కొద్దిగా ముక్కలుగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే అన్నంలో కలుపు తినేప్పుడు అది తగులుతుంటే ముక్కలుగా బాగుంటాయి. నేను ఎప్పుడు అలా చేస్తాను. ఈసారి కొద్దిగా మెత్తగా అయింది అదనమాట. సరే ఇలా రెడీ చేసుకుని అంత అయిపోయిన తర్వాత మనం అందులో తీసుకుని ఏ బౌల్లో తీసుకుని ఆ బౌల్లోనే కావాలంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చండి. నేను మళ్ళీ పోపు పెట్టాను, ఎందుకంటే పోపు చాలని నాకు అనుమానం వచ్చి మళ్ళీ పెట్టండి. అది చాలదని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటాయని చేస్తుంటాండి. మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, నేబర్స్కి షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.